నీకు కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. అంతేగాని బాధ్యత లేకుంటే నీకు వచ్చే లాభం ఏంటి చెప్పు. నాన్న, నాకు మాత్రం బరువు బాధ్యతలు ఎత్తున పెట్టుకోవాలని లేవనుకుంటున్నారా? అన్నీ తెలిసిన వారు, అనుభవం ఉన్నవారు అన్నీ అవలలుగా చక్కబెట్టి మీరుండగా ఈ వ్యవహారాల సంగతి నాకు ఎందుకు నాన్న? నన్ను కొన్నాళ్ళ పాటు ఇలా హాయిగా తిరగనివ్వండి నాన్న. ఇప్పటికైతే నేను చక్కబెట్టుకున్నాను, కానీ ఇప్పటి నుంచే బాధ్యత పెట్టి అనుభవం లేకపోతే ముందు ముందు చక్కబెట్టే అనుభవం నీకు ఎలా వస్తుంది కుమార్? నాన్న, వాడి సంగతి నాకు ఏమీ తెలియదు. నన్ను అలా వదిలేకి వస్తా. ఏమిటో ఇది వరుస ఎప్పుడు మారుతాడో ఏమిటో. అవసరమైతే సమ్మె చేయడానికి కూడా ఎనగలిగిన మా కార్మిక శక్తి. మాకు పుట్టిన దుర్ముక్తి అనుకుంటే అది మీ పొరపాటి నరసింహం. మా కార్మికులు ఎంతో కష్టపడి చెమటొచ్చి చాలని జీతాలతో తమ జీవితాన్ని చెల్లించుకోలేక కావలసిన ఫలితాన్ని మాకు ఇవ్వడం మీ దృష్టిలో ఇది గుర్తవుతుంది నరసింహం గారు. సమ్మెన ఆయుధం మీ చేతిలో ఉందని మీకు నచ్చినట్టు గుంతమ్మ కోరుకుండిపోతే యువతల మా పరిస్థితి ఏమి కావాలి? కోట్ల బట్టి కట్టిన పేటలు ఏమైపోవాలి? కార్మిక శక్తి నచ్చిపోతున్నా ఏనాడు కార్మికులు కష్టపడి మాకు లాభాలు తెచ్చిపెట్టారా? ఎందుకు సార్ ఆడుతున్నారు? మా కార్మిక శక్తి చెమట బిందువులు చిందించకుండానే మీరు ఈ చెరువులోది బిల్డింగ్లు కట్టారా? మా కార్మిక శక్తి తమ రక్తాన్ని మీకు ఇవ్వకుండానే లక్షలు బ్యాంకులో దాచుకుంటున్నారా? మా కార్మిక శక్తి అండలేకుండానే ఫ్యాక్టరీ పక్కన ఫ్యాక్టరీ కడుతున్నారా? ఎంతమంది ఏకీకరణలో తిరగలుగుతున్నారా? ఎక్కడి నుంచి సార్ ఎక్కడి నుంచి వచ్చింది అంత డబ్బు? మీకు ఆ డబ్బు మా డబ్బుని గిచ్చుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? ఇరుతో పుడుతూనే ప్రింటింగ్ మిషన్ అంతా పుట్టారా? లేక పుట్టుకుంటే కందిపోయి మీ భారీ శరీరాన్ని మండు టెండల సైతం లెక్క చేయకుండా పని చేశారా? పారపట్టారా? పొలం తిన్నారా? ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఇంత డబ్బు? అంత మీరే మాట్లాడుతున్నావు. మా లాంటి నిరుపేదల తమ రక్తాన్ని మీకు కరెన్సీ నోట్లు మార్చిస్తే వాటిని మీరు ఇనుప పెట్టెలో భద్రపరుచుకొని పైగా మేమే లక్షాధికారులు పట్టు మా మీద సవారు విసిరుతారా సార్? ఆవేశంలో నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవట్లేదు. ఆవేశం అంటున్నారండి. ఆవేశం అంట ఆత్మనాదం సార్ ఇది. ఒక కార్మికుడు ఆత్మనాదం. కార్మికులు చెమట బిందులండి పుట్టుకొచ్చిన ఆత్మనాదం ఇది. ఆ కార్మిక సంగతి పక్కన పెట్టు. నీ రేట్ ఎంత అంటే ఇది తెలీదా? ప్రతి దానికి ఓ రేటు ఉంటుంది. నేను నాయకుడిగా ఎందుకు ఎంచుకున్నారు? యాజమాన్యానికి కార్మికులకు మధ్య వారంటీగా ఉంటామని. అంటే నువ్వు వాళ్ళకి ఎంతో మాకు వస్తే అక్కడ వాళ్ళు నష్టపోకూడదు, మేమే నష్టపోకూడదు. విషయం సమయంగా రాకుండా ఎవరికన్నా చూసినట్టు నన్నే నమ్ముకున్న నా కార్మికుల నోట్లు మట్టి కొట్ట రుచ్చనాయకుడు కదా ఈ సూర్యం అంటే. అస్తమించే సూర్యుడు కాదు, ఉదయించే సూర్యుడు మండిపోతాడు ఈ సూర్యానికి. కొట్టించిన కాండ్రి ఇచ్చిన ఎప్పుడు ఆగిపోదు నరసింహం, ఎప్పుడు ఆగిపోదు. చేస్తున్నాడు నరసింహం. శక్తి నా కుచాలపై పెట్టిన బాధ్యత కోసం అవసరమైతే నా రక్తాన్ని చెల్లించడానికి కూడా చిత్తంగా ఉన్నాడు నరసింహం. చిత్తంగా ఉండేది ఈ రోజు మా కార్మికులంతా కలిసి సమ్మె ఈ రోజే సంఘారావు పూరించబోతున్నాం. ఎంతవరకు వస్తుందో నేనే చూస్తాను. బాబులో ఉన్నట్టున్నారు. రారా కుమార్ రా. ఏమిటి ఎలా వచ్చావు? అంత పనులే ఉంటాయి. నాకు ఏదో కుమార్తో సరదాగా కాలక్షేపాన్ని వచ్చాను. అప్పుడే అలా బయటకు వెళ్ళాడు రా. రాదా రాదా తీసుకురా.
తిరగమనా ఏమన్నా వదిలేసేది ఏమన్నా ఉందా? ఉద్ధరించడానికి ఏముంది అంకుల్? తినడం తప్ప. సర్లే మీ తాతల సంపద ఆస్తి ఉందిగా, అది తిండి కూర్చుంటే సరిపోతుందిలే. రాదా రాదా అరే అంకుల్, నాదేంటి ఇక్కడ ఉంది? ఏమీ లేదురా, వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగోపోతే ఇంట్లో పని చేస్తుందిలే. అరే రాజేష్, అలా నాకు పేటలో గొడవలు ఉన్నాయి, అలా వినేస్తాను. రాజేష్ వచ్చేదకుండా నాకు ఇక్కడే పని ఉంది అంకుల్. వాడు లేడు కదా, నాకు కూడా కాస్త బయట పని ఉంది. నేను వస్తా అంకుల్. రాదా రాదా పేటదే కలిస్తాను, జాగ్రత్త ఉండు. సరే రాజేష్, పద. బాయ్ అంకుల్. నాకేదో తెలియదు బాధగా ఉంది రాదా. ఏం చేస్తాం బాబు, కష్టపడితేనే కానీ కడుపు నిండిన బ్రతుకులు మాకు. కొన్ని కోసం ఇంత అందమైన గ్రామాన్ని సరిపెట్టుకుంటావా? అదే మా హైదరాబాద్ లో అయితే తాగడానికి గెంజి లేకపోయినా పంజాబీలో చేస్తుంది. అలా వీధుల్లో తిరుగుతూ ఉంటే నా స్వామి రంగా ఆకాశం నుంచి నేరపబడిపడ్డ నక్షత్రాల్లో దగ్గర పెంచిపోతూ ఉంటాను. అది గ్లామర్ పోషించడం అంటే. నువ్వు పోటీ మనుషులు చూడండి బాబు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. సరే, నాకు లోపల చాలా పని ఉంది, మీకు ఏమైనా పని ఉంటే చూసుకోండి. ఇలాంటి అమ్మాయిని
తీసుకెళ్ళి చూపిస్తే తెలుస్తుంది. సింధులు సరసానికి త్వరసానికి ముడి పెడుతుంటే చినుకు చినుకు అందరతో చిన్నపట చిరు సంపటితో నీలి మబ్బు పురుల ముడిని సార విడిచి గుండు మరిచి రాననుకున్నావా? ఎంత అందమైన అపురూప లావణ్యత నా దృష్టిలో పడ్డాక రాకుండా ఎలా ఉండగలనుకుంటున్నావు? నీ వెంట పడకుండా ఉండాలంటే నా ఒంటిలోంచి వస్తున్న కావ పగలు చల్లార్చగలదా నువ్వు? రేపు మాకు పెళ్లి కావలసిందాన్ని ఒంటరిగా ఉండడం చూసి నన్ను ఇలా రేపించడం నీకు ఏమైనా న్యాయంగా ఉందా? నిన్ను ఒంటరిగా చూసి చిల్లర చేసంట అల్లరివాడి కాదు ఈ రాజేష్. ఒక్క విడిచి పువ్వులా మారని యవ్వనాన్ని సారి ఒకే ఒక్కసారి చురుకోవాలని నా మనస్తాత ఆలాడుతుంది రాదా. ఆ ఒక్క కోరికను తీర్చావంటే నా దారి నేనే పోతాను. రాజేష్, ఇదే మాట నీ ఎక్కడ నీ చెల్లెలో ఎవరైనా అడిగితే నీకు ఎలా ఉంటుంది? అంత కోపం వచ్చిందా? నీ ఎక్కడ చెల్లెలా అంటే నీకు అంత కోపం వచ్చిందే, మరి నన్ను అల్లేసి మాట్లాడి నాకెంత కోపం రావాలి? అది రూపాయలు 3 డబ్బుల కోసం రోడ్డు పడి నువ్వు నా గురించి
గురించి మాట్లాడటం తెలుసా నీకు? అయినా నీకు ఇలాంటి జాతి తక్కువ పరువు ఎక్కడుందే? జాతకు దాన్ని కావచ్చు కానీ నీతి మాత్రం మాత్రం కాదు. నీతైన దాని అయితే ఈ లంకంత కొంపలకు ఎందుకు వస్తావే? బడుకు తెరుగు బ్రతుకు తెరువు కోసమా? చదువుకోకపోయినా చాలా తెలివిగా మాట్లాడుతున్నావే. అవునా? అవును. వారి ఇంటికి ఒక్కగాని ఒక కొడుకని, లక్షల కోట్ల అధికారులని, అందమైన వారని, అమాయకులని తెలుసుకుని ఈ లంకంత కొంపకు కోటలు అయిపోతావు కదా నీ ఎదవాలోచన. రాజేష్, నువ్వేం మాట్లాడుతున్నావు నీకే అర్థం అవుతుందా? ఆస్తి లేకపోయినా ఆత్మగా ఉన్న ఆస్తి అభిమానం గురించి చాలా అందంగా మాట్లాడుతున్నావు మిత్రులారా. అవసరమైతే మానాన్ని ఎరగా వేసి మాలాంటి వారి అభిమానాన్ని పొందిన ఎందరో సుందరమని ఉండు. నేను నా జీవితంలో ఎంతో మంది చూడాలి. అందరూ ఆడవాళ్ళంటే కాదు ఈ రాధ. ఈ రాధను ముట్టుకుంటే నిప్పులాంటి దాన్ని ముట్టుకుంటే మాని మసైపోతా. జాగ్రత్త. కాకమ్మ కబుర్లు నా దగ్గర కాదే. పైన దాని అబ్బాయిన ఈ రాజా చేతుల్లో మాడి మచ్చ అయిపోవచ్చిందే. అలా అని నువ్వు భ్రమపడుతున్నావు. ఈ రాజు బాహుపంజరంలో బందీలే అమర సుఖాలు అనుభవించిన ఎందరో సుందరమైన ముందు పెద్ద అందగత్వేమీ కాదే. కోరి వచ్చానని మారం చేయకే రా. కుమార్ జస్ట్ ఇప్పుడే వచ్చాను, నీకోసమే వచ్చాను రా. నాతో అర్జెంట్ పనులు ఏముంటాయిరా? సరదాగా కాలక్షేపం చేద్దామని వచ్చాను రా. ఎందుకు ఆడవాళ్ళ వంట పడటం తగ్గించావా లేక పడుకుని ఉన్నావా? అయినా తనితే పురుల బట్టలు అందరూ పడతారేంట్రా? దానికి ఒక అదృష్టం ఉండాలిరా. కొత్తగా మాట్లాడుతున్నావు ఏమిట్రా? ఇందులో నీకు పట్టిన అదృష్టం అందరికీ పడుతుంది ఏంట్రా? అదృష్టం రావటం ఏమిట్రా? నువ్వు చెప్పేదేమిటో నాకేమీ అర్థం కావటం లేదు. పంచవెన్నెల పాల పెట్ట నీ పంచంలో తిష్ట వేసిందిరా. ఏ పంచం వెనక తిరగల తిరగ కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పరా. అర్థమైన చెప్పడానికి ఏముందిరా? రాధ మీ ఇంట్లో పని మంచిగా చేరిందంటే నీ మీద కన్నేసిందనే కదా. ఏ రాజే, అవునరా, పెళ్లి కాని ఆడపిల్ల అది కూడా ఒక పరాయి ఇంటిలో అందమైన అబ్బాయి ఉన్న ఇంటిలో పనిచేస్తుందంటే నీ మీద కన్నేసినట్టే కదా. రాధ అలాంటి కాదురా. ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోలేదంతా చెప్పాల్సి లాజిక్ లేదంటావా? ఎన్ని చెప్పినా రాధ మాత్రం అలాంటిది కాదు. అయితే నారదాని హృదయం తెలుసుకోలేనంత ఇష్టవాడు కాదురా ఈ రాజేష్. ఏ ఆడదాని విషయంలోనైనా నువ్వు వెళ్ళి చెప్పినా వింటాను కానీ రాధ గురించి తప్పుగా మాట్లాడకరా. అబ్బో, ఆ కుర్రాడి మీద నీకు కూడా మనసు పడిందన్నమాట. ఏ రాజేష్, ఇంకొకసారి రాధ గురించి మాట్లాడావా సహించేది లేదు. వద్దురా కుర్రాడు కాపాడుతూ ఎవరి గురించి ఎలా మాట్లాడాడో తెలియని ఈ దశలో రాజేష్ అన్నట్టు రాధ వంపు సంపుల్ని కలబోసుకున్న హంపి శిల్పం ఎంత అందమైన రూప లావణ్యవతి నా సొంతమంది. cha 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 cha
అదే నాన్న నా పెళ్లి గురించి. నీ పెళ్లి విషయంలో నా ప్రేమ లేదన్నావు కదరా. అంటే నాకు ఇష్టం లేని పెళ్లి వద్దన్నాను కానీ నీ ప్రమేయం ఉండకూడదని కాదు నాన్న. సర్లే, నువ్వు చెప్పిన విషయంలో తర్వాత చెప్పు. అదే నాన్న, నేను రాధను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏ రాదురా అది? అది అదే నాన్న, రంగయ్య కూతురు. కుమార్, అదేమైనా కుబేరుడు కూతురు అనుకున్నారా పెళ్లి చేసుకోవడానికి? కూతురికి గతి లేక మన ఇంట్లో నౌకరు చేస్తున్నా ఆ రంగయ్య కూతురు అది. ఇలాంటి పడుకుంది నీకెలా పుట్టిందిరా? నాన్న, పొట్ట పోషించుకోవడం కోసం కష్టపడి పని చేయడం అంత నీతి మాల పనేమి కాదే. కుమార్, ఇన్నాళ్ళు నీకు ఇష్టమైన అమ్మాయితో పెళ్లి చేయడం కానీ ఊరుకున్నాడు. అంతేగాని ఇలా నీతి జాతి లేని ఒక భజనతోని పెళ్లి చేసుకుంటే ఊరుకోవడానికి నేనేమన్నా భజన మాసం ఈ సమాజంలో ఉందా మరి జమీందారుని పని చేసావా? కన్న కొడుకుని చూడకుండా రసే వాళ్ళ చూడాల్సి వస్తుంది. నాన్న, నాకు కావలసింది ఆస్తులు అంతస్తులు హోదాలు కాదు. నా మనసుకు నచ్చిన రాధతో నా జీవితం నాన్న, నా జీవితం. ఏంట్రా ఆ సాత్విక దానం ఎంత ప్రేమ చూపిస్తున్నావు? ఈ 2 రోజుల దండం చూపించి నిన్ను లొంగ తీసుకుందా? నాన్ననే కుమార్, నువ్వేదైనా చేయదలుచుకుంటే మన బోధక దగ్గర చేయి, సంతోషిస్తాను. అంతేగాని ఇలాంటి చిల్లర మనసుతో చిల్లరలేదురా. నాన్న, మీరేమి చెప్పినా మీరు ఎలా అనుకున్నా నా నిర్ణయం మాత్రం మారదు నాన్న. అంటే మన వంశగౌరవాన్ని మండలో కలపాలని నిర్ణయించుకున్నమాట. అంత నీతి మాల్య పని నేనేమీ చేయటం లేదు. మన గౌరవ మర్యాదలు మంటలో తెలుసుకోవడానికి నేను చేస్తున్నది నేరము కాదు, పాపము కాదు. నా మనసుకు నచ్చిన రాధను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అంటే నా కొడుకుని పుట్టి నాకే ఎదురు తీసుకున్నావంటే చాలా వరకు వచ్చిందన్నమాట. తప్పదు, పరిస్థితుల ప్రభావం అలా చేస్తుంది నాన్న. కుమార్, చివరిసారిగా చెప్తున్నాను విను. ఈ నరసింహం కొడుకులా ఉండాలంటే నేను చెప్పినట్టు నా మాట విను. లేదా ఈ నరసింహం కుమార్ కొడుకుని ఇక్కడే వదిలేసి కట్టుబట్టలతో బయటికి పో. పోతాను నాన్న, పోతాను. ఆస్తి కోసం అంతస్తు కోసం ఆశపడి నా నిర్ణయం మార్చుకుంటానని మీరు అనుకుంటే అది మీ పొరపాటే నాన్న. ఏ నాటికైనా మెట్టి దిగి మీరే రావాలేమో కానీ నా నిర్ణయం మార్చుకునే ప్రసక్తే లేదు. బయటికి పోతే బ్రతకలేవు. బ్రతకటం ప్రయత్నం చేస్తాను ఈ నాన్న. సమాజాన్ని నీచంగా చూస్తుంది. అంత నీచమైన పని నేనేమీ చేయటం లేదే. అయితే నీ నిర్ణయం మారదన్నమాట. నా నిర్ణయం మారే ప్రసక్తే లేదు నాన్న. పోరా పో, నా కొడుకు చచ్చలే ఉంటాను. ఇంకెప్పుడు ఈ కొమ్ము కొడుకు పో. ఆ అవసరం రాదు నాన్న, రాదు. వస్తా. రే కుమార్, ఒకగానే ఒక కొడుకు అని అల్లాని ముద్దుగా పెంచుకున్న పాపానికి ఈ కన్న తండ్రి గుండెల మీద తండ్రి పోతావు కాదు. పోరా పో, ఎలా పొందుతావో నేను చూస్తాను. దీనంతటి కారణమైన ఆ రంగే కూతుర్ని, ఆ రంగయ్యాన్ని అంతు చూస్తా. మన పెళ్లికి కాదు సామాన్యుడు కొనేసాం. ఇంకా జరుగుతుంది పెళ్లి.
వెంటనే పెళ్లి చేసుకోవాలి. వచ్చేస్తున్నా. రాధా రాధా, జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నన్ను క్షమించమని అడగడానికి కూడా సిగ్గుపడుతున్నాను రాధా. ఈ పవిత్రమైన భారతదేశంలో పుట్టిన ఏ స్త్రీ అయినా ప్రాణం కంటే మెల్లగా దేనినైతే భావిస్తుందో అదే పవిత్రమైన శీలాన్ని దోచుకున్న నీచుని రాధా, నీచు. నన్ను నమ్ము రాధా, నన్ను నమ్ము. నేను కావాలని చేయలేదు. ఆ సమయంలో నా మనసు అలా ప్రవర్తించింది రాధా. అసలు అసలు నీకు ఏ ద్రోహం చేశారు? నీకు ఏ ద్రోహం చేశారు? నా జీవితాన్ని నాశనం చేశారు. చెప్పు, చెప్పు. నాకు తెలుసు రాధా, నాకు తెలుసు. నువ్వు నన్ను క్షమించవని. నువ్వే కాదు, ఈ సమాజంలో ఉన్న ఏ ఆడది కూడా నన్ను క్షమించదు రాధా, క్షమించదు. కుమార్ బాబు, ఇప్పటి వరకు మీరు ఎంతో మంచి వాళ్ళని నిజంగా అలానే అనుకున్నాను. కానీ మీరు కూడా ఇంత రాక్షసుడు ఉంటాడని నిన్ను కల్లో కూడా ఊహించలేదు. నువ్వు మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షసుడు. తిట్టు రాధా, తిట్టు. నీ కసి తీరా తిట్టు. ఇంకా నీ కసి తీరకపోతే ఈ చేతులతో ఈ మరొక రాక్షసుని పిక్క పిచ్చుకు చంపే రాధా, చంపే. కుమార్ బాబు, నా మనసు ఏం పడదు. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. వెళ్తాను రాధా, వెళ్తాను. కానీ నేను చెప్పేది ఒకసారి వినిపించుకోరాదా? ఏం చెప్తారు? జరిగిందంతా మర్చిపో. మా గొప్పల పరువు వీధులు పడేయకు. నీకు ఎంత కావాలంటే ఇస్తాను అని చెప్పి నా శీలానికి వెనకడతాడు, అంతేగా? రాధా, మాలాంటి పేదవాళ్ళ జీవితాలతో మీ గొప్ప వాళ్ళు ఆడుకునే ఆటే కదా బాబు ఇది. రాధా, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు రాధా. ఈ గుణాలు మంచిగా అర్థం చేసుకున్నాను కనుక ఈ సంఘంలో శీలించని ఆటగా మిగిలిపోయాను. కాదు, నా జీవిత భాగస్వామి కాబోతున్నావు రాధా. కుమార్ బాబు, అవును రాధా, నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నిన్ను నా భార్యగా చేసుకోవాలనుకుంటున్నాను. కుమార్ బాబు, అవును రాధా, ఈ సంఘం నిన్ను సిరిగిన ఆడదానిగా ముద్ర వేయడానికి వీలులేదు. నిన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ కోసం గౌరవ మర్యాదలన్నీ మంటలో కలుపుకుని ఆస్తి అంతస్తులన్నీ వదులుకుని నిన్ను మనస్ఫూర్తిగా కోరుకోవాలనుకుంటున్నాను. అంటే అంటే మీరు ఏం చేసా సాగిపోతుంది అనుకుంటున్నారా? రాధా, ఈ పగిలిన గాజు పాత్ర లాంటి మనసు వెనకాల ఎన్ని ఆశలు దాగి ఉన్నాయో మీకు ఏం తెలుసు? ఆ ఆశలన్నీ ఈ రోజు పదపచ్చలైపోయాయి. చూడు రాధా, చూడు. ఆశలు అందరికీ ఉంటాయి. ఆ ఆశలే ఒక్కొక్కసారి నిరాశగా మిగిలిపోతాయి. నీ హృదయాలను నేను అర్థం చేసుకోగలను. కానీ ఈ సంఘం నేను కొలత అని నిందించకుండా ఉండాలి అన్నా, నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి అన్నా, మనిద్దరం పెళ్లి చేసుకోక తప్పదు రాధా, తప్పదు. మీరు ఎన్నైనా చెప్పండి, ఈ పెళ్లికి నేను అంగీకరించాను. ఎందుకని? నీకు ఆస్తి అంతస్తు లేవని అందుకనా? లేక మా నాన్న గురించి భయపడుతున్నావా? లేక ఈ సంఘం మన ఇద్దరి పెళ్లి గురించి ఏమనుకుంటుందా అని సంకోచిస్తున్నావా? చెప్పు రాదా, చెప్పు. లేదు లేదు, నేను ఎవరి కోసం భయపడలేదు. మరి ఎందుకు వద్దంటున్నావు? ఎందుకంటే ఎందుకంటే ఇదంతా నా తల్లిదండ్రులు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో కుమార్ బాబు. తలరాత అని నీలో నువ్వే మానసికంగా జీవించడానికి వీలు లేదు. మన ఇద్దరం వేరే వేరైనా, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన ఇద్దరి శరీరాలు ఒకటిగా కలిసిపోయాయి. ఆ రోజే ఆ దేవుడు మన ఇద్దరిని భార్య భర్తలు చేశాడు. నా మనసు పెళ్ళనే బంధాన్ని కోరుకోవటం లేదు. ఈ బంధం నాకొద్దు. ఎందుకని? ఎందుకంటే నాకు ఇష్టం లేదు. అదే ఎందుకు ఇష్టం లేదంటున్నాను. ఎందుకంటే అది కూడా నేను చెప్పలేను. నాకు ఇష్టం లేదు అంతే. ఇష్టం లేదు అంటే కుదరదు. నీ కోసం పరువు మర్యాదలు మంటలో కలుపుకొని ఆస్తి అంతస్తులన్నీ పోగొట్టుకుని కట్టుబట్టలతో వచ్చాను. నువ్వు కాదు, కుదరదని ఎంత మాట్లాడినా సరే నీ మెడలో పవిత్రమైన తాళి కట్టి నిన్ను నా దానిగా చేసుకోవాలనుకుంటున్నాను. కాదు, కుదరదు అంటే ఆత్మహత్య చేసుకోవడానికైనా సరే వెనకాలేదు. అవును రాధా, అవును. పెళ్లి చేసుకుంటావా లేదా? భగవంతుడు, ఏమిటి ఏమిటి నా జీవితంతో ఇలా చదరంగా వాడుతున్నావు? పిచ్చిదానా,
కాలి కింద నలిగి పారేసిన పువ్వుని పూజకు ఉపయోగిద్దామనుకుంటున్నావా? చెడిపోయిన నిన్ను పెళ్లి చేసుకోవడానికి గోపి అంగీకరిస్తారనుకుంటున్నావా? ఒకవేళ నీవు చెడిన విషయాన్ని దాచి గోపిని దాచిపెట్టి గోపిని మోసం చెయ్యాలనుకుంటున్నావా? పిచ్చిదానా, అలాంటి పిచ్చి పని చేయకుండా కుమారు బాబుతో పెళ్లికి అంగీకరించు. మనం అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ జీవితం ఎందుకు? ప్రేమించినంత మాత్రాన పెళ్లి జరగాలని ఎక్కడా లేదు. ఈ రోజుతో గోపిని మర్చిపో. మారు మాట్లాడకుండా కుమారుతో పెళ్లికి ఒప్పుకో. రాధా, ఏమిటి నీలో నువ్వే ఆలోచించుకుంటున్నావు? ఏమీ లేదు. ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. నిజంగా? అవును కుమార్ బాబు, కొందరికి న్యాయం జరగాలంటే ఈ పెళ్లి తప్పకుండా ఒప్పుకొని తీరాలి. అంటే కాలు జారిన నా బ్రతుకులు సర్వస్వం వదులుకొని వచ్చిన మీ ప్రేమను అన్యాయం జరగకుండా ఉండాలంటే మన ఇద్దరు పెళ్లి చేసుకోక తప్పదు. ఈ పెళ్లికి నేను అంగీకరిస్తున్నాను. నాకు ఎంత ఆనందంగా ఉంటుంది. మనిద్దరం ఈ గగన వీధుల్లో పక్షుల్లా వ్యవహరిస్తున్నట్లు ఉంది. పక్కన నుంచి ఇదేనా రావడం? రాదా మళ్ళీ ఎంతసేపు అవుతుంది నువ్వు వచ్చి? అనుకున్నావా చచ్చి అనుకున్నావా? గోపి, నువ్వు నిజంగా తయారుతోలేదు. అది 6 రోజులు పెళ్ళెట్టుకుని పరాయి మనకి తరతాను. గోపి, రాధా చూడు మన పెళ్లి కోసం తెచ్చి చీర చూడు. నీకు చాలా బాగుంది కదా. అనుకోసం తెచ్చాను. తెచ్చాను ఆ గాజు వేసుకుని ఆ చీర కట్టుకుని నువ్వు పెళ్లి ముందు రెడీ వస్తే నాకంటే అదృష్టపడు ఈ లోకంలో ఎవరు లేరుకున్నాను రాదా. కానీ నువ్వు ఇవన్నీ కొనడానికి డబ్బు ఎలా వచ్చి కొన్నావు కదా. ఉన్న 2 ఎకరాల పొలాన్ని తాకట్టు బట్టి ఈ సామాన్లు కొన్నాను కానీ నువ్వు నా మనసు ముక్కలు చేస్తావు రా, ముక్కలు చేస్తావు. గోపి, ఎంత పని చేసావు గోపి. అసలు నిన్ను పెళ్లి చేసుకుంటానని నువ్వు ఎలా అనుకున్నావు? రాధా నువ్వేనా ఈ మాట్లాడుతుంది? మనం కలిసి తిరగడం, ఆడిన ఆటలు, పాడిన పాటలు ఇవన్నీ ఏంటి మరి? అవును, ఆస్తి అంతస్తు అందం ఉన్నా జమీందారు గారి అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? నువ్వేనా ఈ మాటలు మాట్లాడుతున్నది? అవును, నేనే. ఎంత పని చేస్తావు రాదా, ఎంత పని చేస్తావు? అవన్నీ కేవలం నేను ఆట పట్టించడానికి మాత్రమే చేశాను. అంటే మన పెళ్లికి మొత్తం పెట్టించడం కూడా ఆట పట్టించడమేనా? అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. అంటే నా జీవితంతో ఆటాడుకున్నావు రాదా? కొన్నిసార్లు జీవితంతో ఆటలాడక తప్పదు గోపి. ఎంత మోసం చేస్తావు రాదా. ప్రేమ అంటే ఎంతో పవిత్రమైనదని, అది నువ్వు నా కోసం పుట్టావని, నీకు లేకపోతే నువ్వు పక్కలేవని గాడిలో మెడ పెట్టుకున్నాను. కానీ అంత పిచ్చివాడు కదా, అంత పిచ్చివాడు నేను. గోపి, నన్ను విసిగించుకో. అసలు నా మనసు ఏం బాగలేదు. ఇలాంటి విషయాన్ని బాగా చంపితే నాటం వస్తుంది. లక్షల ఆస్తి కోసం, చక్కగా బతకడం కోసం నీతిని వదిలేసిన నీలాంటి అందాన్ని చూసి ప్రేమించి నా కళ్ళను పొట్టేసుకుంటాను. రోజుకొకరితో తిరిగే నీ చూస్తూ ఊరుకోలేను. అందుకే నా కళ్ళు పొట్టేసుకుంటాను. నాలాంటి నీచులను నాకు పళ్ళు ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? నీ గుండెకి గాయం చేయకూడదని ఆ గువ్వ ఎగిరిపోయింది గోపి, ఎగిరిపోయింది. లేదు, బంగారు పంజల కోసం మా గువ్వ ఎగిరిపోయింది. లేదు గోపి, లేదు. నీ రాధ అలాంటిది కాదు. చెడిపోయిందని మంచిగా నువ్వు ఉండకూడదని, ఈ సంఘం నిన్ను అలా ఒప్పుకోకూడదని నేను ఎలా చేశాను గోపి.
రాధా అవును గోపి. ఈ రాధ నీ పవిత్రమైన హృదయంలో ఉండడానికి నోచుకోలేదు. నీ పవిత్రమైన పాద పూజ చేయడానికి పనికిరాని పువ్వుని అయిపోయాను. రాధా ఇప్పుడు చెప్పు గోపి, ఇప్పుడు చెప్పు. నన్ను పెళ్లి చేసుకొని ఈ సంఘంలో నా ఉలిపాలు అవ్వడం మంచిదంటావా? ఎంత పని చేసావు రాధా, ఎంత పని చేసావు. నా ప్రేమ కోసం నీ ప్రేమ త్యాగం చేస్తావా? ఆ మాత్రం త్యాగం నేను చేయలేనుకున్నావా? ఇదే మాట నువ్వు ఒక్క క్షణం చెప్తూ ఉంటే నీ మెడలో తప్పకుండా తాళి కట్టేవాడు కదా, తాళి కట్టేవాడు. ఇప్పుడు ఆ పని చేయలేను గోపి, అవును రాధా, అవును. నేను ఇప్పుడు కళ్ళని గుడ్డువాడి ఒకే వాడికి పెళ్లి చేసుకున్నా అది నీకు న్యాయం చేసేవాడు కాదు, ద్రోహం చేసేవాడు అవుతాను. ఇంతకు నీకు అన్యాయం చేసిన వాడు ఎవడు? కుమార్ బాబు. కుమార్ బాబా ఎంతో మంచివాడు కదా, ఈ పని ఎలా చేశాడు? అందుకే తను చేసిన పనికి ప్రాయశ్చిత్తంగా నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. సరే కదా, నువ్వైనా సంతోషంకుంటే నాకు 10,000. జీవితంలో మనం అనుకున్నామని జరుగుతాయో ఏమిటి? ఎవరి తల రాస్తుంటే అలా జరుగుతుంది. నువ్వైనా సంతోషం కదా, సంతోషం. గోపి, గోపి, చెయ్యేసి చెప్పు బావా, చేసుకున్న బాధలు చెప్పుకున్న ఊసులు చెరిపి వేస్తానని మరచిపోతానని చేతిలో చెయ్యేసి చెప్పు బావా, చేసుకున్న బాధలు చెప్పుకున్న ఊసులు చెరిపి వేస్తానని మరచిపోతానని చేతిలో చెయ్యేసి చెప్పు బావా. ఎవరు లేరు. తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళి నేను రానా? గోపికి కళ్ళు పోయారా? నువ్వు వచ్చేసి వెళ్ళరా హాస్పిటల్. గోపి కళ్ళకు దెబ్బలు తలిగాయా? అయ్యో పాపం, ఎప్పుడు తలిగాయమ్మా? ఒరే, ఇప్పుడే తగిలేరా? వెళ్ళరా. ఎప్పుడు తలిగాయో పాపం. ఎందుకంటే ఎందుకంటే ఒళ్ళు పొగరెక్కి కళ్ళు మూసుకుపోయి ఈ రోడ్డంతా తన బాబు తినన్నట్టు నడిచి ఉంటాడు. ఆ దెబ్బతో ఏ రాయి మీద పడి 2 కళ్ళు పోయి ఉంటాయి, అంతే కదూ? ఛీ, పెదవా, అప్సపును నువ్వు. అసలే గోపి ప్రమాదస్తులో ఉంటే నువ్వు ఇంత నీచంగా మాట్లాడతావేంట్రా? నీకు అసలు సిగ్గులేదురా బాబు. సిగ్గా సీసాలు లాగించే తాగుమోతోడికి సిగ్గు లజ్జ వదిలేసిన ఆడదానికి సిగ్గేంటే నా పిచ్చి చెల్లి. అయినా ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు? ఎవరు చేసిన కర్మకు వారు అనుభవింపగా వేరెవరు అనుభవించలేదు. ఒరే, అసలు నువ్వు నాన్న కడుపుని ఎలా పుట్టావురా? నేను నాన్న కడుపులో పుట్టడం ఏమిటి? పిచ్చి మొహవా? లేదు, నేను అమ్మ కడుపునే. ఒరే, ఇలాంటి బ్రతుకు కంటే ఎంత పడి చావరా? నా బ్రతుకు బాగా తగ్గుతుంది. నా బ్రతుకేమిటి? రాజా బ్రతుకు. బ్రతికినంత కాలం రాజాల బ్రతుకు నా జీవితాశయం. నీ బ్రతికి జీవితాశయం ఉంటే దరిద్రం పట్టు జీవితం బ్రతికితే ఎంత చేస్తా ఎంత
అబ్బే ఏమీ లేదు బాసు. సీసా ఖాళీ అయిపోతుందన్న సమయానికి సరిగ్గా నువ్వు వచ్చావు. ఇక నాకు ఏ లోటు ఉండదు. మరొప్పుడు సీసా ఎక్కించేయచ్చు. ఓ అంతేనా? నీకు ఎన్ని కావాలి తాగరా? మన బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ చెప్పండి. బాస్ అంటే ఇలా ఉండాలి. వస్తాను బాసు. రే, మర్యాదగా డబ్బు తిరిగిచ్చేరా. చెల్లెమ్మా, నీకే చెప్తున్నా, ఆ డబ్బు ఇస్తావా లేదా? డబ్బు తిరిగి ఇచ్చేయడానికి నేనేమైనా ఎగిరిపోగలన్నా? బ్రతకడం నేర్చుకునేవాడు. ఒరే, బ్రతకడం అంటే ఇదేనేంటా? అసలు ఎలా బ్రతుకుతున్నామన్నది ముఖ్యం కాదే, హాయిగా బ్రతుకుతున్నావా లేదా అనేదే ముఖ్యం. ఇలాంటి మహత్తరమైన విషయాలు నువ్వే చెల్లి. నీ బ్రతుకు చెడా. ఏమిటో అర్థం చేసుకోదు. వస్తాను బాసు. చూడరాదా కూర జంతువుల కుక్క మన విసిరే బిస్కూట్ల కోసం తోమారించుకుంటూ మా చుట్టూ తిరుగుతాయి. అలాగే వాడు విసిరే కట్టిలోటు కోసం ప్రతి నాటి కూడా తన పక్క సుమారిస్తుంది. చెప్పురాదా నువ్వు చెప్పురాదా నీ తీర ఖర్చంతా బహుమానం పడద్దు. 1000, 2000 చెప్పు, ఎంతైనా పలు క్షణాలని తాగుతున్నాడతా. రా నువ్వు డబ్బిచ్చి సీర కొనుక్కునేంత ధనవంతుడివే కావచ్చు కానీ డబ్బు కోసం మానవ అమ్ముకునేంత నీచానికి మాత్రం నేను దిగజారలేదు. నిప్పైనా దాని అబ్బాయి సరే నన్ను అద్దుకోవాల్సిందే. నా స్థానంలో కాచిన ప్రాంతాన్ని అద్దుకోవాల్సిందిరా. చూడు రాదా, ఏ ఆడదే ప్రేమలో పడాలంటే చెంపతోనే. అందుకే నాలో పుట్టుదల తగ్గలేదు. అందుకే నేను కోరి నిండే కోరుకున్నాను. రా మోహన్ ఏం చేసినా తప్పేమీ కాదమ్మా. అతను మనకు సహాయపడకపోతే మనం ఇంత జడ్జగా ఉండగలమా? హాయిగా బ్రతకగలనా? దేనికైనా అదృష్టం ఉండాలి. ఆ అదృష్టాన్ని నువ్వు ఎందుకు వద్దనుకుంటావమ్మా? పూర్తిగా లోకజ్ఞానం తెలియడం లేదు. ఈ లోకంలో ఏది తాగలనా? డబ్బు కావాలి. నేను విసిరే కరెంట్ రోడ్లు పోతాం. ఈ అన్ని చూసాను ఎలా పోతున్నాడో రా. నువ్వు ఇన్నాళ్ళు తాగుబోతువి తిరుగుబోతువి అనుకున్నాను, కానీ చెల్లెలు తాచే డాబా కొడుకు అనమాట. పోయినా పరువు ప్రతిష్ట కోసం ప్రాణాలు ఇచ్చే వంశాల మంది. అలాంటిది నీ చెల్లెల్ని పరాయి వారి పక్కన పడుకోబెడతావా? నీకు సిగ్గుగా లేదు? చెప్పించిందానా? పరువు ప్రతిష్టల వరకు మడికట్టుకుని కూర్చుంటే పొట్టగలవది. అయినా మన బ్రతుకులు సుఖంగా ఉండాలన్నా, మనం అనుకున్న దాన్ని సాధించాలన్నా ఇలాంటి అడ్డదారులు తొక్కక తప్పదే. కోరు మూసుకుని చెప్పింది మా మోహన్ కోరిక తీర్చు. అన్నట్టే కొండంత బాణాలు, అన్నట్టే కొండంత అండని అందరూ అంటారు. కానీ నువ్వు నీ సొంత చెల్లెల జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చావా? నీలాంటి వాడిని
కొత్తడు ఎంత కొత్తడు మనిషి అంటే అలా ఉండాలి. నువ్వు వద్దు వద్దు అని మానం చూసుకోండి, పొందలు ఇంకా పెరిగిపోతాయి. మన్మధుడే బ్రహ్మను పోని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని 5.5 అడుగుల బంగారాన్ని పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కొమ్మని. మన్మధుడే బ్రహ్మను పోని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని 5.5 అడుగుల బంగారాన్ని. తెలుగులో కారం అంటారు, మరి మలయాళంలో ఓహో. ఇది తీపి, మీ భాషలో మధురం. మరి చేదు 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 చేదు. ఆరే రుచులని అనుకున్నానే నిన్నటి వరకు 7వ రుచినే కనుగొన్నానే నీ ప్రేమతో. నిన్నటి దాకా 4 దిక్కులు ఈ లోకంలో నీ పలుకులే కీరవాణి నా పెదవితో తాళమేయని. మాధవుడే బ్రహ్మను పోని సృష్టించాడేమో గాని 60 కేజీల చిలిపితనాన్ని అలుపన్నది ఎరుగని రవితేజాన్ని. పెదాలు ఏమంటారు? చుండే నడుముని నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు? ఆశ దోష అమ్ముంది మీష చెప్పమంటే చెప్పనా. 2 3 కావాలమ్మా భూతద్దాలు. ఉందో లేదో చూడాలంటే నీ నడుముని. వందల కొద్ది కావాలంట జలపాతాలు పెరిగే కొద్ది తీర్చాలంటే నీ వేడిని. లెక్కకు మించి జరగాలమ్మ మొదటి రాత్రులు. మక్కువ తీరక చేయాలంటే మధుర యాత్రలు. విన్నాను నీ హృదయవాణి వెన్నెల్లలో నిన్ను చేరని. మన్మధుడే బ్రహ్మను పోని సృష్టించాడు